మన ఇండియన్ ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు మనకు క్లియర్ ఇంత ల్యాండ్ హలో ఇప్పుడు అందుకనే ఇక్కడ మార్చిన క్యాంపులకి వాళ్ళు ఉండేందుకు ఆ సర్టెందుకు అలా మార్నింగ్ ఇంతమంది మనం ఏదో చెప్తాం 4 ఇళ్ళు కానీ మిగతాదంతా రావాలంటే మినిమం ఒక 10 ఎకరాలు ఉండాలి. 29 కోట్లతో మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు మన దగ్గర ఉన్నాయి. 12 లక్షలు విలువ కాదు. పట్టణానికి అతి దగ్గరలో ఉన్న టిఆర్ నగర్లో జాతీయ రహదారికి సరిగ్గా 700 మీటర్ల దూరంలో 1 కిలోమీటర్ లోపే ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఐటీఐ భవనాన్ని నిర్మించడానికి మరియు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ అండర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కింద నిర్మితం చేపడతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. గతంలో ఉన్న ఐటీఐలు పాత డీజిల్ బండ్ల మీద పాత కాలం చెల్లిన అంబాసిడర్ కార్ రిపేర్ ఎట్లా చేయాలనే కోర్సులు ఉండేవి. పరిస్థితులను బట్టి మార్పులకు అనుగుణంగా ఇవాళ ఈవీ మోటార్లు కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అధునాతనమైన పరికరాలు వచ్చినప్పుడు వాటిని మెయింటైన్ చేయడానికి కావచ్చు, వాటిని నడపడానికి కావచ్చు, ఒక మంచి నైపుణ్యం మంచి నైపుణ్యం వచ్చే విధంగా ఒక యూనివర్సిటీని ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. 5 కోట్లతోటి దాదాపు 6,000 SFT తోటి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం పూర్తవుతూ ఉంది. 15 రోజుల్లో పూర్తవుతుంది. ఈ మధ్య కాలంలో మన పక్కనే ఉన్న నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కావచ్చు,
ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, అక్కడి ఈ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ పూర్తయినాయి, మిషనరీ కూడా వచ్చింది. ఈ 20వ తారీఖు వరకు ఈ ఏజెన్సీ వాళ్ళు ఇది అందిస్తామన్నారు. మిషనరీ తెప్పించి ఇక్కడ పిల్లలకు అడ్వాన్స్డ్ టెక్నికల్ ట్రైనింగ్ నైపుణ్యతకు మారు పేరుగా వారికి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా అంతకుముందు కూడా గత ప్రభుత్వ హయాంలో నాక్ సెంటర్ వచ్చింది, అందరికీ తెలుసు. అది చాలా లోపలికి ఉండింది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అయిన తర్వాత అక్కడికి కచ్చా రోడ్ మంచిగా ఆటోలో పోయేటట్టు ఏర్పడ్డాయి. దగ్గరనే ఎంతోమంది నివసిస్తున్నారు. అందరు కూడా బీద బడుగు బలహీన వర్గాల వారే. ఇటు ఏటీసీ సెంటర్కు దీనికి మధ్యలో కూడా ఇప్పుడే చూసినాం, సర్వేయర్లు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మేమందరూ కూడా 1 కిలోమీటర్ దూరమే ఉంది. తప్పకుండా అతి త్వరలో రోడ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ నేషనల్ హైవే నుంచి ఏటీసీ సెంటర్ ఈ 800 మీటర్లకు రోడ్ వేయాలని చెప్పి వీటి గౌరవ మంత్రి గారైన శ్రీధర్ బాబు గారు, జగిత్యాల ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ, వారిని కలవగానే 2 సార్లు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా దీని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా సంజయ్ కుమార్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఎస్టిమేట్స్ కూడా ఏమని చెప్పి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి చెప్పినట్టు కూడా ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ సందర్భంలో ఎవరైనా ప్రైవేట్ భూముల వాళ్ళు అడగించవద్దని చెప్పి మరి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుందామని చెప్పి గౌరవ ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మా సర్వేయర్ గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు రావడం జరిగింది. అతి త్వరలోనే ఈ రోడ్డు కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణకు ఇదొక నిదర్శనం. చాలామంది చాలా మాట్లాడతారు, తెలంగాణ రైజింగ్ అనే దానికి ఇదొక నిదర్శనం. మున్ముందు ఇటువంటి వార్తల్లో పనిచేసిన వాళ్ళు, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, అందరికీ తెలుసు కావచ్చు. మళ్ళీ మన జగిత్యాల ప్రజలకు ముఖ్యంగా మన మీడియా ద్వారా తెలియజేయడానికి చెప్తున్నా, ఇది టాటా వారితోటి కొలాబరేషన్లో జరుగుతున్న ప్రాజెక్టు. ఇందులో ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వాళ్ళందరికీ కూడా స్కిల్ ఉన్న వాళ్ళకు, మరి పని నేర్చుకున్న వాళ్ళకి ఏవైతే కార్యక్రమం ఇస్తారో నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ స్కిల్ యూనివర్సిటీని టాటా వాళ్ళతో కలిసి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల ప్రజలకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు.